బలహీనపరచు ఆత్మ, బలహీనపరచు దయ్యం. ఒక దయ్యం మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఏమనంటే నీవింతే, నీ బతికింతే, నీవేం చేయలేవు, నీవు ఇలా బ్రతకలిసిందే, అప్పులు బ్రతకలిసిందే, నీవు అప్పులు కట్టలేక ఇట్లా పోవాల్సిందే, నీ పిల్లలు అప్పులు ఇంతే, నీవు వెలుగులోనికి రాలేవు, నిన్నెవ్వరూ పట్టించుకోరు, నీవు పాడలేవు, నీవు నిలబడలేవు, నీవు సంపాదించలేవు. లేదండి నీవు సంపాదించలేవు బ్రదర్. ఎందుకు ఊరికే ఓవర్ యాక్షన్? కాకపోతే నువ్వు సంపాదించలేవు అంట. నీవు దద్దమ్మవి, నీవు పిచ్చోడివి, నీకు తెలియదు, నీవు కష్టం, పక్క కూర్చో అంటుంటారు. ఇది బలహీనపరచు ఆత్మ. ఈ బలహీనపరచు ఆత్మ ఒక వ్యక్తిని వేధిస్తున్నప్పుడు అతడు ఎప్పటికీ దేవుని మహింపరచలేడు, తను కించపరుచుకుంటాడు, పబ్లిక్లోకి రాలేడు, నలుగురు మధ్యలో మెదలలేడు, ఎవరు ముందు నిలబడి మాట్లాడలేడు, తాను బలహీనపరుచుకుంటుంటాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని బలహీనపరుస్తూ ఉంటాడు. బలహీనపరచు ఆత్మ. దేవుడు తన చేతులు నీ వైపు చాపబోతూ ఉన్నాడు, నిన్ను ప్రభు ముట్టుకోబోతున్నాడు, నీ బలహీనత నుండి దేవుడు విడుదల దయచేయబోతున్నాడు, నిన్ను ప్రభు బలపరచబోతున్నాడు. ఆ తర్వాత నీవంటావు, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. చెప్పండి కూడా మొదలు గట్టిగా నీవు